నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీరాజ్ యాదవ్ గారు మనతో ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై వారి అభిప్రాయం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే, జై తెలంగాణ. ముందుగా హైదరాబాద్లోని నడిబొడ్డున అమీర్పేటలో దివంగత ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మరికొద్ది గంటల్లో సీఎం చేతుల మీదుగా. ఎట్లా చూస్తారు రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు? తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా నేను. నిర్ద్వందంగా ముఖ్యమంత్రి తెలంగాణ ద్రోహిగా ముద్ర తనకు తానే వేసుకుంటున్నాడు. ఈ అస్తిత్వ పోరాటం గురించే ఈ ప్రాంత ప్రజలకు గౌరవం దక్కుతలేదు అనే ఆత్మగౌరవ పోరాటంతో తెలంగాణ పోరాటం జరిగింది. దాని గురించే 1969లో 369 మంది చచ్చిపోయినరు. కలపొద్దన్నప్పుడు జరిగినటువంటి 54, 55లో జరిగినటువంటి పోరాటంలో 8 మంది విద్యార్థులు చచ్చిపోయారు. మొన్న 1200 మంది విద్యార్థులు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ సావుల సాక్షిగా, ఆ చరిత్ర సాక్షిగా ఇవాళ ఇంకో చరిత్ర తెలంగాణ లెక్కింపబడుతున్నది. ఇది కొత్త కాదు. ఆల్రెడీ రోషయ్య విగ్రహం పెట్టిరు ఇంతకుముందు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టిండ్రు. ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం మైత్రివనం దగ్గర నడి రోడ్డు మీద నడి బాజార్లో ట్రాఫిక్ ఫుల్ ఉన్నటువంటి జాగాలల్లా గద్దరన్న కన్నా ముందు అటువంటి వాళ్ళ అఫీషియల్ గద్దరన్న విగ్రహం పెట్టలే. వీళ్ళు అక్కడ పెడుతున్నారు. అక్కడ ఎవరు చేపించారో ఏదో తెలియదు, కానీ ముఖ్యమంత్రి పోయి ఆవిష్కరణ చేస్తుంది కదా. దీన్ని మొదటి నుంచి నేను వ్యతిరేకిస్తున్నా. ఏ రోజైతే ముఖ్యమంత్రి అన్నాడో ఎలక్షన్ క్యాన్వాసింగ్ జరిగేటప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ టైంలో మాట్లాడుకుంటే ఆయన చెప్పిండు, పెద్ద ఆయనే ఎన్టీ రామారావు చాలా గొప్పోడు, పెద్ద మనిషి, ఆయన విగ్రహం పెడితే వద్దనేటువంటి దుర్మార్గుడు ఎవడని ఉంటాడా, ఒకవేళ వాడేవాడని ఉంటే నేను వాడిని మూసిలేసి తొక్కుతా అని చెప్పిండు. నేను అదే రోజు చెప్పినా, అదే రోజు ఒక కెమెరాలు రికార్డ్ చేసి చెప్పినా, అది టెలికాస్ట్ కూడా అయింది. నేనున్న ఇక్కడ వ్యతిరేకిస్తున్నా. ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడేందుకు తెలంగాణ బిడ్డ ఉన్నాడు ఇక్కడ. నాతో పాటు తెలంగాణ సమాజం కూడా ఉన్నది. ప్రతి ఒక్కరి మాటగా, ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి దాన్ని నేను నా మాటగా చెప్తున్నా. ఎస్, నేను రెడీగా ఉన్నా, నేను వ్యతిరేకిస్తున్నా. ఏ మూసిలో దొక్కుతావో చూద్దాం, తీసుకురా రేవంత్ రెడ్డి, నేను తయారున్నా అన్నాను. కానీ ఆయన వినలేదు. పెడుతున్నాడు, ఇప్పుడు ఇనాగ్రేషన్ చేస్తున్నాడు. బరాబర్ గుర్తుపెట్టుకోవాల్సిందే, ఈ విగ్రహాలు తెలంగాణలో ఉన్నాయి. బరాబర్ మా రాజ్యం వస్తుంది, మా పాలన వస్తుంది, ప్యాక్ చేసి పంపిస్తాము. అట్లా జరగని కాలంలో అదే మూసీలను నువ్వు మమ్మల్ని పెడతా అంటున్నావు కదా, నీ రాజకీయ భవిష్యత్తు ఆ మూసీలే ఇస్తాం, తెలంగాణ ప్రజలు ఇస్తారు. ఆ విగ్రహాలు కూడా అదే మూసీలేస్తారు. రేపు ఆ రోజు జరగబోతుంది. ఎవడు ఊహించలేదు. ట్యాంక్ బండి మీద విగ్రహాలు తీసి ట్యాంక్ బండిలో హుసేన్ సాగర్లు వేస్తారని ఎవడు ఊహించలేదు. దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు నేను గర్వపడుతున్నా. కానీ ఆంధ్ర ప్రజలకు కూడా చెప్తున్నా ఏంటంటే, మేము జాషువాల విగ్రహాలు, శ్రీశ్రీల విగ్రహాల మీద మేము దాడి చేయలే అప్పుడు. ఎందుకంటే వాళ్ళ సమానత్వం గురించి, పేద ప్రజల గురించి, పేద ప్రజల బతుకు గురించి మాట్లాడినటువంటి వాళ్ళవి. కానీ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చేసేందుకు వచ్చినటువంటి వాళ్ళ ఎవరి అయినా కానీ మేము వాళ్ళను గౌరవించాల్సిన అవసరం, మీరు గౌరవించుకోరు ఫస్ట్. కానీ మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలై, మా ప్రాంతంలో ఉన్నటువంటి కవులై, కళాకారులై, ఉద్యమకారులై, రచయితలై, వాళ్ళై, ఈ అస్తిత్వంలో ఈ మట్టిలో పుట్టినటువంటి ముద్దు బిడ్డలై వాళ్ళకు మొదలు గౌరవం ఇవ్వాలని చెప్పి మేము చెప్తున్నాం. మైత్రి వనంలో ఒకవేళ పెట్టదలుచుకుంటే, నేను ఆ రోజు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, పైడి జయరాజ్ విగ్రహం పెట్టాలి. అసలు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకెళ్ళి ఇక్కడికి వచ్చేటందుకు ప్రధాన భూమిక ఆయన పోషించిండు. ఆయన మొత్తం దేశంలోనే ఒక వెలుగు వెలిగిండు. బాలీవుడ్ స్టార్ ఆయనే. తనదన పెట్టాలి. లేదు, ప్రభాకర్ రెడ్డి గారిది పెట్టాలి. ప్రభాకర్ రెడ్డి గారు అయితే మద్రాసుకి వెళ్ళి ఇక్కడ ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయ్యేటప్పుడు 10-12 ఎకరాలు ఆయన సొంత భూమి ఇచ్చిండు. కింద ఈ కెమెరామెన్లకు కావచ్చు, చిన్న చిన్న టెక్నీషియన్స్కు వాళ్ళకి ఎట్లా అని అంటే ఆయన సొంత భూమి ఇచ్చినటువంటి దాత ఆయన వారిది పెట్టాలి. కాంతారావు గారు ఉన్నారు, అటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే తెలంగాణ నుంచి సినిమాలో ఎవరు లేరు అన్నట్టుగానే చేస్తున్నాడు. సి నారాయణ రెడ్డి విగ్రహం పెట్టండి. ఎంతోమంది అద్భుతమైన పాటలు వారు ఉద్యమంలో లేకపోవచ్చు, తెలంగాణ ఉద్యమంలో లేకపోవచ్చు, కానీ సినిమాలనైతే సినిమా రంగంలో ఉన్నారు కదా. ఇట్లా నువ్వు కొన్ని వేల గంటలు అభినయం చేసినటువంటి ఈవెన్ ఎన్టీ రామారావే నేను చాలా గౌరవిస్తా, నేను ఆయన అభిమానిని చెప్పి ఎన్టీ రామారావే, ఆయన ఎవరో కాదు, సుక్క సత్తయ్య గారు. అటువంటి వాళ్ళ విగ్రహం పెట్టండి. మిద్ద రాములు గారి విగ్రహం పెట్టండి. ఒకవేళ తెలంగాణ ఉద్యమకారులే పెట్టాలని అనుకుంటే, ఉద్యమకారులు అయితే ఈయనకు సోయలేదు, ఈయన పెట్టాడు. అట్లా ఉద్యమంలో తిరిగినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ హైదరాబాద్లో పెట్టినటువంటి కేశవరావు జాదవ్ కావచ్చు, తనకన్నా ముందు నుంచి కొట్లాడుతున్నటువంటి ముచ్చర సత్యనారాయణ గారిది కావచ్చు, అటువంటి వారిది కావచ్చు. లేదు, నువ్వు ఒక రాజకీయ పరంగానే నువ్వు పెడుతున్నావు ఎన్టీ రామారావుది అని అనుకుంటే, నేనేమో సినిమా రంగం గురించి చెప్పిన.
ముత్యాల సత్యనారాయణ గారు సినిమాలలో కూడా సినిమాల పాత్రలు కాదు, సినిమాలలో ఆయనే యాక్టింగ్ చేస్తే ఆయన నాటకాలు వేసిండు, కృష్ణుడు వేషం వేసి నాటకాలు వేసినటువంటి ఆయనే. తన ఇప్పుడు నాటకాలు ఏమి వేయలే, రంగులు 10 సార్లు రుద్ది ఒకటే టేక్ అని 10 సార్లు చేసుడు, అది వేరు విషయం. వీళ్ళది వేరు, సుక్కా సత్తయ్య గారు ముత్యాల సత్యనారాయణ గారిది వేరు. ఒకవేళ నువ్వు రాజకీయ పక్షం కనుక చెప్పదలుచుకుంటే చెన్నారెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. ఈ ప్రాంతం నుంచినటువంటి పుట్టి పెరిగి రాజకీయంగా ప్రపంచమే గర్వపడే స్థాయిలో తీసుకుపోయినట్టు పివి నరసింహారావు గారు ఉన్నారు కదా, వారి విగ్రహాలు పెట్టండి. ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు? ఇంకోటి ఇదే దాంట్లో నేనేం చెప్పదలుచుకున్నా అంటే, పోనీ మీరు ఆంధ్ర ప్రాంతంలో ఎవరి విగ్రహాలు పెట్టి చెప్పండి. చెన్నారెడ్డి విగ్రహము, సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి చెన్నారెడ్డి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి అక్కడ? ఎందుకు వీళ్ళ విగ్రహాలు ఇంకా ఇక్కడ ఎందుకు పెట్టాలంటే, తెలంగాణలో రేపు భవిష్యత్తు తరాలకు ఎవరికి కూడా ఇక్కడ ఎవడు లేడు, ఇక్కడ ఈ ప్రాంతంలో విగ్రహాలు పెట్టి గౌరవించుకునేటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు అన్నట్టుగా చూపించే ప్రయత్నం, దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆంధ్ర పాలకుల, నేను మొత్తం ఆంధ్ర ప్రజల గురించి చెప్తలేను నేను, ఆంధ్ర పాలకుల తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయించాలనుకునేటువంటి మానసిక స్థితి మనసున్నటువంటి వ్యక్తుల చేతులల్లా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బానిస అయిపోయిండు, ఒక ఆల్చిషన్ కుక్క. నేను బరాబర్ చెప్తున్నా, గుండె కాలి చెప్తున్నా, బాధతోని గుండె కాలి చెప్తున్నా. ఆయన ఒక ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాల బ్రోకర్ గాడు అయిండు తెలంగాణకు. ఇది ఒక శనిగా దాపరించిండు రేవంత్ రెడ్డి రూపంలో. అడుగున తెలంగాణను అవమానపరుస్తున్నాడు ఆయన. విగ్రహాలు కావచ్చు, నువ్వు ఏది చేసినా కానీ ఆయన ఎక్కడదండి, ఒక్క నోరొస్తలేదు ఆయనకు, మాట్లాడే నోరొస్తలేదు. తెలంగాణలో గొప్ప వాళ్ళ గురించి నోరొస్తలేదు. నేను చెప్పంగా మొన్న సినిమా దగ్గర ప్రభాకర్ రెడ్డి గారి పేరుటిగా తీసి ఇట్లా వదిలిపెట్టిండు ఆయన. కానీ మరి ఆయన గౌరవం ఇవ్వాలంటే ఆ విగ్రహం అక్కడ పెట్టాలి కదా. పోనీ ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహాలు లేవా? ఏం తక్కువైనాయి? బొచ్చడు హైదరాబాద్ తిరిగితే 100-150 విగ్రహాలు ఉండుంటాయి ఆయన. ముంకడ పక్కకే కదా ఎన్టీఆర్ ఘాట్ కూడా ఉంది కదా. ఇప్పుడు ఇవన్నీ చేస్తే మా బోటోళ్ళకి ఏమవుతుంది, ఈ ఘాట్లకి అత్తింది మేమే పార్సల్ చేసి పంపుతామని చెప్తాం. ఇంకోటి ఏంటంటే, జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతం రాసిందని చెప్పి గత ప్రభుత్వము గౌరవించలేదు కాబట్టి నేను గౌరవిస్తున్నా అని చెప్పి అందశ్రీ అన్నది ఆడికి వచ్చి దహనం శవం మోసినట్టు డ్రామాలు ఆడిండు కదా. ఇవాళ నువ్వు ఆ జాగల పందులు కుక్కలు సంసారాలు చేస్తున్నాయి అక్కడ, బల్లులు తేళ్ళు తొండలు తిరుగుతున్నాయి అక్కడ. మరి అక్కడ దాన్ని ఫస్ట్ నువ్వు స్మృతివనంగా తయారు చేయాలి కదా. దానికి రాని తొందర నీకు ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహంకి ఎందుకు వచ్చింది? దేని గురించి వచ్చింది? బ్రోకర్ గాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పెద్ద పచ్చి బ్రోకర్ గాడు. ఆంధ్ర చంద్రబాబు నాయుడు బ్రోకర్. ఇదే సందర్భంలో ఒకవైపు ఆయన హామీ ఇచ్చారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల భాగంగా, మరోవైపు హామీ ఇస్తూ కూడా ఎవరు అడ్డుకుంటారో చూద్దామంటే ఒక రకంగా ఆయనకు కూడా తెలుసు, అంటే అడ్డుకుంటారనే ఒక విషయం కూడా ఆయనకు తెలిసి మాట్లాడారు. కానీ ఇప్పుడు ముందడుగు వేస్తున్నారు. అంటే దీని వెనుక ఏం వ్యూహం ఉంటుంది? అంత మొండిగా ఆయన వెళ్ళడానికి గల కారణం ఏంటి? తెలంగాణ ప్రజలకు సోయి లేదు, తెలంగాణ ప్రజలకు ఇజ్జతి లేదు అనుకుంటున్నాడు ఆయన. ఈ తెలంగాణ ప్రజలు ఏమున్నది, 500-1000 రూపాయలు నోట్లు ఇస్తే ఓట్లేస్తారు, మటన్ ముక్కలు చికెన్ ముక్కలు ఇస్తే నోట్లేస్తారు. ఈ ప్రాంత ప్రజలు మొత్తం వెధవలు అనుకుంటున్నాయనే, కానీ చూపిస్తారు ఈ ప్రాంత ప్రజలు వాళ్ళకున్నటువంటి ఆత్మాభిమానం అంటే ఏంటిదో ప్రజలు చూపిస్తారు. ఇంత తిరుగుబాటు చేసి ఇంత చెప్తున్నా కానీ ఆయన వింటలేడు కదా. దాన్ని కులగొట్టుడో దాన్ని ఆయన అడ్డగించుడో పెద్ద పని కాదు, ఒక్కరిద్దరం కూడా కలిసి చేస్తాం. కానీ తెలంగాణ ప్రజలు కూడా సోయికి రావాలి. అవి కులగొట్టుడు పెద్ద పని కాదు. ఇవాళ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం దగ్గర పోలీసు ప్రహారాలు పెట్టి నడుపుతున్నారు. ఒక టీం పెట్టినాడు, 5-6 మందిని పెట్టిండు. ఎప్పుడు దీన్ని గులగొడతారా అని చెప్పని. ఎందుకు పెట్టాలి? అట్లా పెట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు పోయి చూడరా, పోలీసు వాళ్ళు ఉంటారు. కానీ ఎప్పటికీ పోలీసు వాళ్ళు ఉంటారా? ఏదో ఒక రోజు అయితే జరుగుతుంది, ఆ పని జరుగుతుంది. వాళ్ళని అవమానపరిచేందుకే. ఇంకొకటి ఏం తెలుసా, ఇంకోటి క్లియర్ చెప్తున్నా, ఎన్టీ రామారావు మీద ఈయనకు పెద్ద అభిమానం ఉన్నదని కాదు ఈయనకు. ఈయన ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈయన చేస్తున్నారు. వీళ్ళంతా చెప్పులతో కొట్టిన వాళ్ళు కదా. చంద్రబాబు మనిషినే రేవంత్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డిని ఎందుకు స్ట్రైట్గా అటాక్ చేస్తున్నా అంటే, ముఖ్యమంత్రి ఆయన కాబట్టికే ఆయనే ఈ మాటలు అన్నాడు. వ్యతిరేకించిన మూసిలో పడేస్తాను ఆయన అన్నాడు, ఎవడో అనలే. తర్వాత నేను ఆ బడిలో చదువుకొని వచ్చినా అన్నాడు, చాలా స్పష్టంగా చెప్పిండు, ఆ బడిలో చదువుకొని వచ్చినా అని చెప్పని. సో నీకు ఆ బడిలో ఆ పాఠాలే చెప్పిండ్రు. ఈ విగ్రహాలు ఇటువంటి వాళ్ళు పెట్టి తెలంగాణ ప్రజలను, తెలంగాణలో ఉన్నటువంటి విద్వాంసులను, తెలంగాణ కవులు కళాకారులను అవమానం చేయాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. కనుక ఈ పని చేస్తున్నాడు ఆయన. ఓ మాట మీరు చెప్పారు, విగ్రహాలను కూడా అవసరమైతే కూల్చేస్తాం, పార్సల్ చేస్తామని. ఈ హయాంలో చేస్తారా? మా రాజ్యం అని ఒక పదం వాడారు. ఏంటి మా రాజ్యం? బరాబర్ వచ్చే రాజకీయాలు నెక్స్ట్ టర్మ్ లోపల రాజకీయాలు తెలంగాణలో మారుతాయి. మార్చే దశగా తీసుకొస్తాం బరాబర్ తెలంగాణ యువకులను. నిజమైన తెలంగాణ వాళ్ళ చేతులల్లా మన తెలంగాణ తల్లి లేదు. తెలంగాణ తల్లి అవమానపడుతున్నది, భంగపడుతున్నది, మోసానికి గురవుతున్నది. ఇటువంటి దుర్మార్గులు రాక్షస రాజకీయ నాయకుల చేతులలో బందీ అయిపోయి ఉన్నదని. అందుకే ఇలా నిరుద్యోగులు కావచ్చు వీళ్ళంతా, ఇప్పుడు ఆయన అన్నాడు కదా, ఎలక్షన్లో ఇచ్చినటువంటి ప్రామిస్ కాబట్టి నేను చేస్తున్నాను. మరి ఎలక్షన్లలో తెలంగాణ
నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన ఒకటే సంవత్సరంలో ఇస్తా అన్నావు, ఇచ్చినవా? దానికన్నా పెద్దదా ఇది? జీవితాలతో సంబంధించింది, ఇది అదొక రాతి బొమ్మ ఆడ నువ్వు పెట్టేది ఒకటి. కానీ ఇక్కడ జీవితాలకు సంబంధించినటువంటి అంశం కదా, దాన్ని తీర్చిదిద్దుతలేవు. ఇలా రోడ్ల మీదకి వచ్చిర్రు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువు చక్కగా బడులు బంద్ చేసిన బడులు తెరిపిస్తా అన్నావు, అవి తెరిపియక బోను ఉన్న బడులను కూడా బంద్ చేస్తున్నావు. అవి ముఖ్యమా? నువ్వు అది ఎలక్షన్ ప్రామిస్ కదా. ఇలా ఆడబిడ్డలను ఆడుకుంటా అని చెప్పని 2500 రూపాయలు వాళ్ళకి ఇస్తా అన్నావు, లేదే ఇస్తలేవే. నా నిరుద్యోగ యువకులు బజాట్ల పడి రోజుకు ఇది నూనెతోటి కారం పొడి ఎల్లిపాయ కారంతో తినుకుంటా వాళ్ళకు మొత్తం కడుపు సిస్టమ్ మొత్తం ఖరాబ్ అవుతున్నది, అల్సర్లు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి అని చెప్పి మాటలు చెప్పి వాళ్ళకి నెలకు 4000 రూపాయలు వృత్తి ఇస్తా అన్నావు. నువ్వు ఆ విగ్రహం పెట్టే పైసలకి ఇక్కడ ఇది ఒక వారం రోజులు ఒక 2 రోజులన్నా బువ్వ దొరుకుతున్నాయి కదా వాళ్ళకు. మరి అవి మర్చిపోయి ఈ విగ్రహానికి ఏమొచ్చింది? ఒక రాతి విగ్రహం, మనుషులు చచ్చిపోతుంటే ఆ విగ్రహానికి ఏమొచ్చింది? వాటికి కాదు కదా నువ్వు ఇవ్వాల్సింది గౌరవం. ఇప్పుడు ఇమ్మీడియట్ రాగానే లేకపోతే ఆ పేదోళ్ళకి ఇంకేమైనా చేసేది ఉంటే వేరు విషయం, కానీ ఈ విగ్రహాల కథ ఎక్కడిది? సో అందుకని ఏంటంటే ఈయనే క్లియర్ కట్గా ఆయన మొండికి ఎస్ నేను చేస్తా అనుకున్నాడు. ఆ చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చిండు, 80% మైత్రివనంలో పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు కూడా దేశానికి ఒక సిగ్నల్ ఇవ్వదలుచుకున్నారు. ఏంటంటే తెలంగాణ విడిపోయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత కూడా ఇంకా తెలంగాణలో పాలన నడిచేది మా పాలనే, ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాలు, ఆంధ్ర రాజకీయ వ్యవస్థ పాలన నడుస్తున్నదని చెప్పేటందుకు అది ఒక సిగ్నల్ ఇస్తున్నారు మొత్తం.